హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సూర్య ట్రావెల్ సీతారాం. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ శనివారం అని నేనైతే అనకాపల్లిలోని మా ఊళ్ళో ఉన్న వెంకటేశ్వర గుడికి అయితే వచ్చేసాను. ఇదైతే మనకి పెరుగు బజార్ బ్యాక్ సైడ్ ఉంటుంది. చూశారు కదా టెంపుల్ బయట నుంచి వ్యూ, అది లోపల చాలా బాగుంటుందండి ఈ టెంపుల్. ఇక్కడ సాటర్డే అయితే ఖాళీ ఉండదు అసలు వెంకటేశ్వర గుడి. ఇక చూశారు కదా మనకి మూలరెడ్డి ధ్వజస్తంభం, మన వెంకటేశ్వర స్వామి. చూశారు కదా ధ్వజస్తంభం దగ్గర అయితే వెంకటేశ్వర స్వామి అయితే పెట్టారు ఫోటో. ఇదేనండి ధ్వజస్తంభం. ఇదైతే అన్ని గుళ్ళకి ఉంటుంది, మీరు చూసి ఉంటారు. ఏ దేవాలయం అయినా సరే ధ్వజస్తంభం ఉంటుంది. చూస్తున్నారు కదా ధ్వజస్తంభం. ఇదైతే మన గరుత్మంతుడు, విష్ణుమూర్తి అవతారం గరుత్మంతుడు అనమాట. గజేంద్ర మోక్షం అదే. చూశారు కదా మనైతే వెంకటేశ్వర గుడిలో మనం అయితే ఇలాగా అన్నీ వెంకటేశ్వర గురించి, విష్ణువు గురించి మొత్తం చరిత్ర అంతా అందులో ఉంటుంది. అసలు స్వామివారి పుట్టిన దగ్గర నుంచి ఏంటి, అలాగా ప్రాసెస్ అంటే వాళ్ళ పిల్లలు అయింది, మధ్యలో ఏం జరిగింది మొత్తం కథ స్టోరీ మొత్తం అంతా ఇలా బొమ్మల రూపంలో అయితే మనకి గుడి చుట్టూరా ఉంటుంది. చూడండి అందరూ కూడా మొత్తం అన్నీ అలాగా వీడియో పాస్ చేసి చూడండి, ఒక్కోసారి కనబడితే బాగుంటుంది. ఇంకా చూసారు కదా టెంపుల్, ఇదైతే చాలా పెద్దదండి ఈ టెంపుల్ అయితే. మనకి మొత్తం మీరు పరీక్షణ చేస్తున్న కొద్దీ మీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే ఇలాగ ఫ్రేమ్లో బొమ్మలు అవి ఉంటాయి. అంటే ఇప్పుడు ఎవరో కూడా బుక్స్ అవి చదవట్లేదు కదా, అందు గురించి అప్పట్లో ఏం చేయాలంటే ఇలాగ బొమ్మలు అవి పెట్టి స్టోరీలు అవి కథలు కింద మ్యాటర్ రాసేవారు. అసలు ఏంటనేది వివరంగా చెప్పేవారు. అంటే మనం ఇప్పుడు స్టోరీ అయితే అందరూ చెప్తారు, కానీ దాన్ని లైవ్లో చూపించడమే కదా గ్రేట్. అలాగనమాట. అప్పుడు మనం లేకపోయినా అసలు ఏంటి అనేది కూడా చూపించాలి లైవ్లో. చూడండి అందరూ కూడా. ఇదైతే మనకి కృష్ణుడి గుడి, అది లోపల మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా చూస్తున్నారు కదా మొత్తం. ఓం నమో వెంకటేశాయ. ఇదైతే మన గజేంద్ర మోక్షం అండి. ఇది తెలిసిందే, ఇది మీ అందరికి తెలుస్తుంది. ఒక ఏనుగు కాలు ముసలి పట్టుకుంటుంది, ముసలి నోట్లో పెట్టుకుంటుంది, ఏనుగు కన్నీరు కారుస్తుంది. అప్పుడే మన గజేంద్రుడు నీరు కాల్చినప్పుడు విష్ణుమూర్తి వస్తాడనమాట. గరుత్మంతుడి మీద విష్ణుమూర్తి వస్తాడు. చూడండి, తెలిసిందే కదా, ఇది అందరికీ తెలుసు కదా గజేంద్ర మోక్షం. ఈ స్టోరీ నాకు తెలీదు, తెలుసుకొని చెప్తాను తర్వాత. చూశారు కదా గజేంద్ర మోక్షం. ఇంకా నెక్స్ట్ వచ్చి నిజంగా ఈ ఆర్ట్ సూపర్ అండి. ఇదైతే మాత్రం మొత్తం బొమ్మల చరిత్ర. బొమ్మలంటే ఒక చరిత్ర. ఆర్ట్ చూశారు కదా. అప్పట్లో రాజులు, రాకుమారులు, శిష్యులు, గురువులు, పురుషులు, యజ్ఞులు, యాగాదులు, దరువును రాములవారి పట్టాభిషేకాలు మొత్తం అన్నీ వీళ్ళని చెప్పారు డీటెయిల్డ్గా మొత్తం అన్ని వివరంగా. నేనైతే ఈ వీడియో మొత్తం డీటెయిల్గా చెప్దాం అనుకున్నాను ఒక్కొక్క ఫ్రేము, కానీ ఇంకా ఎక్కువ టైం పడుతుంది, లేకపోతే ఎక్కువైపోద్ది అని చెప్పేసి జస్ట్ మీకు అలా చూపిస్తున్నాను అంతేనండి. మొత్తం విష్ణుమూర్తి ఉన్న అవతారాలు, మొత్తం అవతారాలు కూడా ఉంటాయండి, చూపిస్తాను. అవి కూడా నెక్స్ట్ ఉంటాయి, నెక్స్ట్ వస్తాయి అవి కూడా. ఇక చూశారు కదా ఏమన్నా వివాహం, లక్ష్మీదేవి వివాహం అవుతున్న సమయంలో చూశారు కదా మొత్తం అందరు దేవతలు వచ్చి ఆచరిస్తారు. ఇదే ఎక్కువ చాలామంది ఇలా పెట్టుకుంటారు ఫోటో కూడా. ఇది విష్ణుమూర్తి అంపసాయి మీద నాభాల మీద పడుకుంటాడు కదా లక్ష్మీదేవి. ఇదిగోండి, ఇది అయితే మన లోపలండి ప్రార్థన మందిరం.
ఇక చూశారు కదండి, ఇక్కడైతే మనకి వెంకటేశ్వర స్వామి నిత్య కళ్యాణాలు అవి అవుతుంటాయి ఈ సభా ప్రాంగణంలో. చూస్తున్నారు కదా, ఇదేనండి ఇక్కడ ఈ కిందన అందరూ జనాలు కూర్చుంటారు. అందరూ కూడా ఇక్కడ నిత్యం కళ్యాణం అవుతుంది వెంకటేశ్వర స్వామి వారికి. ఈవినింగ్ చేస్తారు, నైట్ టైం చాలా బాగుంటుంది. సాటర్డేస్ కూడా. ఇక చూస్తున్నారు కదండి, ఇవైతే మనవి విష్ణుమూర్తి యొక్క 9 అవతారాలు: మత్స్య అవతారం, కూరమ అవతారం, వరాహ అవతారం, నృసింహ అవతారం, వామనావతారం, పరశురామ అవతారం, కృష్ణ అవతారం, రామావతారం, బుద్ధావతారం అన్న అవతారాలు కలిపి ఉంటాయి. ఇదైతే మన అమ్మవారు మీ అందరికీ తెలిసిందే. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వరుడు, పద్మావతి అలవేలు మంగా సహిత వెంకటేశ్వరుడు మన వెంకటేశ్వర స్వామికి. ఇంకా చూసారు కదండి, అలవేలు మంగాదేవి ఈవిడ. నిజంగా ఏం ఆర్ట్, లైవ్లో అలా చూస్తున్నట్టే అమ్మవారి ఫేస్, అమ్మవారి ముఖం. ఏదో మనకు తెలిసింది, అందరికీ తెలిసిందే. ఏడుకొండల వాసుడు, వడ్డీ కాసుల వాడు శ్రీ వెంకటేశ్వరుడు. చూస్తున్నారు కదా, నిజంగా ఆర్ట్ సేమ్ స్వామివారి విగ్రహం చూసినట్టే ఉంది కదా. బాగా చెక్కారు. బొమ్మల శిల్పి అయితే బాగా చేశాడు. బొమ్మలు మాత్రం హైలైట్ నిజంగా. ఓం నమో వెంకటేశాయ. అయితే మన పద్మావతి అమ్మవారు చూస్తున్నారు కదా. ఇంకా ఇందా చూపించాను కదండి, ఇదేనండి మన హాల్ మొత్తం. అన్ని అవతారాలు మొత్తం విష్ణుమూర్తి 10 అవతారాలు పైన. అక్కడ లోపల మన సభా ప్రాంగణం, స్వామివారి నిత్యకళ్యాణం చేసే చోటు అనమాట. అది లోపల స్టేజ్ మీద అక్కడ కళ్యాణాలు అవుతుంటే అటు ఇటు పంతులు గారు కూర్చొని నిత్యకళ్యాణం చేస్తారు. ఇక్కడ అందరూ హాల్ మండపంలో అందరూ కూర్చొని. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సోలో ట్రావెలర్స్ సీతారాం. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.